ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు గారి టైంలో విపరీతంగా దోచేశారంటూ అప్పట్లో కంప్లైంట్ మీద కంప్లైంట్ పెడితే ఒక్క చంద్రబాబు గారు ఇప్పుడు ఉండే కరకట్ట ఇంటి వెనకాల ఇసుక గురించి ఇప్పుడున్న జనసేనలో నాయకుడు బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు ఎన్జీటో కంప్లైంట్ చేస్తే దాని మీద విచారణలో భాగంగానే 500 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టమని ఆదేశించింది. అప్పుడు అది ఎప్పుడు చంద్రబాబు గారు దిగిపోయాక జగన్ వచ్చాక ఆ ఆర్డర్స్ వచ్చినాయి. కేసు చంద్రబాబు గారిది కానీ అది జగన్ అని చెప్పే ప్రయత్నం చేశారు. నేను అప్పుడు వాస్తవం కూడా చెప్పాను. అయితే వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఇప్పుడు ఏం జరగట్లేదని చెప్పడం వల్ల దాన్ని స్టే ఇచ్చారు. ఇప్పుడు జగన్ వచ్చాక ఓ పక్కన ఇసుకకి సంబంధించి పర్యావరణ అనుమతులతో చేస్తామని అప్పట్లో ఎన్జీటీకి రాసి ఇచ్చారు. పర్యావరణ అనుమతులు లేకుండా కొన్ని చేశారు అంటూ వచ్చిన కంప్లైంట్ల మీద విచారణ జరిపి దాని ఆధారంగా పెనాల్టీలు వేసింది మొన్న మధ్యన ఎన్జీటీ. అది కట్టకుండా అదే నిషేధంతో పాటు వాళ్ళ మీద కేసులు పెట్టమని దాని మీద కట్టకుండా ఉండటానికి సుప్రీంకోర్టులో స్టేకి వెళ్ళింది జగన్ సర్కార్. సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్లు కట్టండి, నెక్స్ట్ మే 1వ తారీఖు విచారిస్తాం, ఎఫ్ఐఆర్లు కట్టండి అక్రమ తవ్వకాలు జరిపిన వాళ్ళ మీద, అట్లాగే ఎన్జీటీ తీర్పు యథాతథంగా అమలు చేయండి అని ఆదేశించింది.